సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ పూనా నివాసి గోపాల్ నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు నౌకరీ చేస్తాడు. ఠానా జిల్లాను జహర్స్టేట్లోనూ ఆయన ఉద్యోగాలు చేసి విరమించుకుంటాడు. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తాడు, కానీ ఫలించడం లేదు. అతడు అనేక కష్టముల పాలైను. అతని స్థితి రాను రాను అసంతృప్తిగా నుండెను. ఈ ప్రకారంగా 7 సంవత్సరాలు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడికి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్తూ ఉండేవాడు. 1916వ సంవత్సరంన అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడిలో ప్రాణత్యాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. అతడి భార్యతో షిరిడి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్నటువంటి ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావాలని నిశ్చయించుకుంటాడు. అతడి ప్రకారము చేయనిచ్చుకొనగానే బాబా మరి ఒకటి నిశ్చయించుకొనెను. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణ్ మేయర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్కోట్కర్ మహారాజు యొక్క జీవిత చరిత్ర చదివేవా అని చెప్పి అడుగుతాడు. అని అడుగుతూ పుస్తకమును అతని చేతిలో పెడతాడు. అంబాడేకర్ దాన్ని తీసుకొని చదువుచుండెను. పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట మహారాజు గారి కాలంలో కూడా ఒక భక్తుడు బావుకానటి దీర్ఘరోగంతో బాధపడుతూ ఉండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకుదామని చెప్పి అనుకుంటారు. వెంటనే మహారాజు వచ్చి వాని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లా అంటారు: గత జన్మ పాపపుణ్యాలను నీవు అనుభవించక తప్పదు. కర్మాను భవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలను. చచ్చుటకు ముందే కొంతకాలమేలా ఈ కర్మను అనుభవించరాదు. గత జన్మల పాపముల నేల తుడిచివేయరాదు. దాన్ని శాశ్వతంగా పోవునట్టు చేయుము అని చెప్పి చెప్తారు. అదే ఆలోచనటువంటి ఈ కథ చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడి వాని మనస్సు కలుగుతుంది. బాబా సలహా ఈ ప్రకారంగా లభించిందని చెప్పి అతను చనిపోవటం మానుకొని బాబా సర్వజ్ఞతను దయాళతను చూసి అంబాడేకర్ బాబా యందు నమ్మకము బలపడి అతడి భక్తి దృఢమయ్యదు. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు యొక్క భక్తుడు. తన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా యొక్క కోరిక. అతడు బాబా ఆశీర్వాదములు పొందెను. వాని శ్రేయస్సును వృద్ధి పొందెను. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా ధనమార్జించెను.